వెల్కమ్ టు అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక హస్బెండ్ నుంచి మనకు వచ్చిన ప్రశ్న. సో ఇతను కూడా ఆస్ట్రాలజరే, అతను ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తారు. సో అతను వైఫ్కి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా ప్రశ్న వేశారనమాట నాకు. అయితే జస్ట్ లైక్ ఎనీ అదర్ డాక్టర్ వాళ్ళకు వచ్చే రోగాల్ని వాళ్ళు ట్రీట్ చేసుకోవడానికి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సేమ్ అలానే అనమాట. ఒక ఆస్ట్రాలజర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకో ఆస్ట్రాలజర్ దగ్గరికి మేము గైడెన్స్ కోసం వెళ్తాం. సో ఇది అలాంటి సిచ్యువేషన్ అనమాట. సో వైఫ్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అతను ప్రశ్న వేశారు, ఇది ఎప్పుడు హీల్ అవుతుంది ఏంటి అని. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, బ్లడ్ టెస్టులు అవి చేస్తున్నారు. సో ఇతను ప్రశ్న అనమాట. అతను కూడా ఒక ఆస్ట్రాలజరే. అతను చేయాల్సిన క్యాలిక్యులేషన్స్ అవి అతను చేసుకుంటారు కదా. తర్వాత మనల్ని ప్రశ్న వేశారనమాట. అయితే దీంట్లో ఏంటంటే ఎప్పుడైనా వ్యక్తికి డిసీజ్ అనేది దాని గురించి మనం చార్ట్ అనలైజ్ చేసేటప్పుడు టక్కన మనకి రోగానికి సంబంధించిన భావాలు ఏంటి అన్నది మనకి గుర్తుకు రావాలి. ప్రాక్టీస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అది బ్రెయిన్లో ప్రింట్ అయిపోతుంది. సో ఫస్ట్ది ఏంటంటే డిసీజ్, సిక్స్త్ హౌస్ మనకి రోగాన్ని చెప్తుంది. 8th హౌస్ అది క్రానిక్ డిసీజ్ లేదా అంటే ప్రొలాంగ్డ్ డిసీజ్ అనమాట, హీల్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, అది చెప్తుంది. అష్టమ స్థానం చెప్తుంది. అలానే 12th హౌస్ అనేది ఎయిదర్ అది హాస్పిటలైజేషన్ అయినా అవ్వచ్చు, లేదా అంటే కాన్స్టెంట్గా హాస్పిటల్స్కి తిరగడం అనమాట. వెళ్ళడం, టెస్టులు చేయించుకోవడం, మళ్ళీ రావడం, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అది అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, విషయం తెలియట్లేదు, లేదంటే ఇంకో డాక్టర్ని ఫస్ట్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ ఇలా అనమాట. లేదంటే రెగ్యులర్గా వెళ్ళి డ్రెస్సింగ్ చేయించుకోవడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇలాంటివి. మనకి అక్కడ 12th భావం అన్నది యాక్టివేట్ అవుతుంది. సో ఇలా భావాల్ని మనం చూసుకుంటాం రోగానికి. ఇదే రోగానికి రికవరీ మనకి ఎలా జరుగుతుంది, అది ఆ భావాల్ని మనం చూడాలి అంటే పంచమ స్థానం. ఎందుకంటే 6th హౌస్కి 12వ స్థానం పంచమ స్థానం అవుతుంది. ఈ పంచమ స్థానం మన డిసీజ్ క్యూర్ అంటే పంచమ స్థానం తాలూకా సబ్లాడ్ నుంచి మనం డిసీజ్ క్యూర్ అనేది చూస్తాం. అలానే దీనికి లాభస్థానంతో కనెక్షన్ రావాలి, అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ అన్నమాట. వ్యక్తి హీలింగ్ని కోరుకుంటారు, ఎవరైనా కోరుకుంటారు, అది సహజం. సో ఈ హీలింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందా అన్నది చూడాలి అనుకుంటే మనకి 11వ స్థానంతో ఈ పంచమ స్థానానికి కనెక్షన్ వస్తే ఎస్ మీకు హీల్ అవుతుంది అన్నది మనం ఖచ్చితంగా చెప్తాం. సో అయితే ఎప్పుడైనా ఏదైనా చార్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మన ఫస్ట్ కేపీ రూల్ ఏంటంటే మనం అంటే చంద్రుడి నుంచి మనం వ్యక్తి ఏ ప్రశ్న అయితే అడిగాడో ఆ ప్రశ్న ఆ చార్ట్లో, అంటే ప్రశ్న అడిగే టైంకి ప్రశ్నకాల సమయం నుంచి మనం ఒక చార్ట్ని వేసుకుంటాం. ఆ చార్ట్లో చంద్రుడు అంటే మైండ్, క్వారెంట్ అడిగిన ప్రశ్న అతని మైండ్ ఆ ప్రశ్నని సూచించాలి. అప్పుడే మనం ఆ చార్ట్ని ఫర్దర్ క్యాలిక్యులేషన్కి తీసుకుంటాం. లేదా అంటే ఇంకా చార్ట్ పక్కన పెట్టేసి, సార్ మీరు అడగద్దు ప్రశ్న, ఈ ప్రశ్న నుంచి ఈ చార్ట్ నుంచి నేను చేయలేను, మీరు ఒక 2 days ఆగి కొంచెం భగవంతుడికి దండం పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని మీరు అప్పుడు ప్రశ్న అడగండి. అప్పుడు మీకు ప్రశ్న చార్ట్ అనలైజ్ చేసి నేను విషయాన్ని చెప్తాను అన్న విషయం మనం చెప్తాం అన్నమాట. యూజువల్గా అయితే మామూలుగా కూడా మనం ప్రశ్న అడగాలి అనుకున్నప్పుడు కూడా మనం ఇదే సలహా ఇస్తాం. ఏ గుడికో గోపురానికో మీరు వెళ్ళి దర్శించుకొని, ఎందుకంటే మనకి దైవబలం కావాలి, దర్శించుకొని లేదా ఇంట్లోనే మీ పూజ అనుష్ఠానం ఏదైతే ఉంటుందో దాన్ని ఫినిష్ చేసుకొని మీరు నన్ను ప్రశ్న అడగండి. ఇది మనం అడుగుతాం అన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు ప్రశ్నలు ఏంటంటే వాళ్ళు విపరీతమైన టెన్షన్లో ఉంటారు, సిచ్యువేషన్స్ అలాంటివి ఉంటాయి. లేకపోతే ప్రశ్నలు ఎందుకు అడుగుతారో మనకి ఊరికనే అడగరు కదా. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, వాళ్ళకి దారి తోచినప్పుడు, వాళ్ళకి ఏం చెయ్యాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి వెయ్యాలి అన్న విషయం తెలియనప్పుడు అప్పుడే జ్యోతిష్కుడి దగ్గరికి వస్తారు. సో ఇలాంటి టైంలో ఏంటంటే కొన్నిసార్లు చంద్రుడు ఎక్కువ టెన్షన్నే చూపిస్తూ ఉంటాడు, ఆ పర్టికులర్ భావాలకి కనెక్ట్ అవ్వడం. అలాంటప్పుడు ఆ చార్ట్ని మనం రిజెక్ట్ చేయాల్సిందే.
దాన్ని మనం ఫర్దర్ క్యాలిక్యులేషన్స్కి తీసుకోలేం. సో ఈ చార్ట్లో చంద్రుడు ఏం చెప్తున్నాడు, ఎందుకంటే ఇది భార్య తాలూకా వైఫ్ భార్య తాలూకా ఆరోగ్యం గురించి అడిగిన ప్రశ్న కాబట్టి ఈ ఆరోగ్య స్థానాల్ని చంద్రుడు మనకి ఐడెంటిఫై చేయాలి, దానికి లింక్ రావాలి. అది ఎలా వస్తుందో చూద్దాం. చంద్రుడు మనకి వీనస్ రాశిలో ఉన్నాడు, సూర్యుడు నక్షత్రంలో ఉన్నాడు, జూపిటర్ సబ్లో ఉన్నాడు. అలానే లగ్నకస్పు సబ్లాడ్ కూడా ఏదైనా మనం చంద్రుడినైనా తీసుకోవచ్చు లేదా లగ్నకస్పు సబ్లాడ్నైనా తీసుకోవచ్చు. రెండు మనకి ఏదర్ దిస్ ఆర్ దట్ ఏదో ఒకటి. చంద్రుడు కొన్నిసార్లు కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు లగ్నకస్పు సబ్లాడ్ ఏం చెప్తున్నాడు అని దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకొని మనం చూడొచ్చు. అయితే లగ్నకస్పు సబ్లాడ్ కూడా మనకి ఇక్కడ చంద్రుడే అయ్యాడు, డైరెక్ట్గా చంద్రుడే కనిపిస్తున్నాడు. సో ఈ చంద్రుడు ఏం చెప్తున్నాడు, బేసిక్గా చంద్రుడు దేనికి కనెక్ట్ అయ్యాడు, ఏం చెప్తున్నాడు అన్నది ఈ పర్టికులర్ చార్ట్లో మన ప్రశ్న సమయంకి వేసుకున్న చార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. అయితే లగ్నం కుంభలగ్నం వచ్చింది. కర్కాటక రాశి ఏదైతే ఉందో అదే మనకి 6th హౌస్ అయింది. అంటే డైరెక్ట్గా మనకి 6th హౌస్కే చంద్రుడు అధిపతి. ఈ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడు మనకి లగ్నకస్పు సబ్లాడ్ ఇక్కడ చంద్రుడు అయ్యాడు కదా, 6th హౌస్ని చూపిస్తున్నాడు. సో ఇప్పుడు చంద్రుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. చంద్రుడు వీనస్ రాశిలో ఉన్నాడు, సూర్యుడి తాలూకా నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ చూస్తే సూర్యుడు వీనస్ రెండు 6th హౌస్లో ఉన్నాయి. 6th హౌస్తో కనెక్షన్ గట్టిగా వచ్చింది రెండింటికి. నెక్స్ట్ జూపిటర్ని చూద్దాం. జూపిటర్ చంద్రుడు కూడా ఒకే రాశిలో ఉన్నారు, కంజంక్షన్లో లేరు, బట్ ఒకే రాశిలో ఉన్నారు. కానీ జూపిటర్ దగ్గరికి వెళ్తే జూపిటర్ ఇంకేమైనా కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడా అని చూస్తే జూపిటర్ కూడా చంద్ర రాశిలో ఉన్నాడు, చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. యూజువల్గా మనకి ఇక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, కానీ ఇన్ కేస్ తీసుకుంటే జూపిటర్ కూడా చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు 6th లార్డ్ అయ్యాడు. కాబట్టి మనకి అలా కనెక్షన్ కూడా ఫామ్ అయింది. చంద్రుడి తాలూకు సబ్లార్డ్ కూడా మనకి కనెక్షన్ని చూపిస్తున్నాడు, రోగాన్ని నిర్ధారణ చేస్తున్నాడు. అంటే సదరు వ్యక్తి రోగంతో బాధపడుతోంది అన్న విషయం మనకు అర్థమైంది. అయితే ఏ డిసీజ్ని మనం ఐడెంటిఫై చేయాలి, ఎందుకంటే అతనితోటి మనం క్లయింట్తో మాట్లాడేటప్పుడు మనం కొంత ప్రైయర్ ఇన్ఫర్మేషన్ కొంత తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏమి ఇక్కడ మ్యాజిక్లు చేయడానికి గిమ్మిక్లు చేయడానికి లేవు. జ్యోతిషం అనేది ప్యూర్ క్యాలిక్యులేషన్. అలాంటప్పుడు మనకి కృష్ణమూర్తి గారు కూడా బ్యాక్గ్రౌండ్ స్టోరీ కనుక్కోవడం వెరీ ఇంపార్టెంట్. ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీలో అతన్ని మనం ప్రశ్న అడిగినప్పుడు ఏంటంటే డిసీజ్ అన్నది ఏంటో ఇంకా డాక్టర్స్ ఐడెంటిఫై చేయలేదు. కొంతవరకు ఈ రోగం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు కొన్నాళ్ళు ఇంట్లో ఏవో ట్రై చేశారు, మెడిసిన్స్ ఏవో పెయిన్ కిల్లర్స్ లాంటివి ఏవో తీసుకోవడం జరిగింది. దాంతో వాళ్ళకి ఉపశమనం దొరకలేదు ఆవిడకి. సో తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ఫర్దర్గా టెస్టులు రాయడం, అవి టెస్టులు చేయించుకోవడం, ఆ టెస్టుల్లో కూడా వాళ్ళకి ఏమీ బయటపడలేదు. సో బేసిక్గా ఏంటంటే ఈ చార్ట్కి సంబంధించి డిసీజ్ ఏంటి అన్న విషయం మనకి తెలియదు, వాళ్ళకి తెలియదు. ఆ విషయం అంటే బేసిక్గా మనకు కూడా తెలియదు. ఇప్పుడు మనం డిసీజ్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేయాలి. సో చేసే విషయంలో మనకి 6th హౌస్లో ఉన్న ప్లానెట్స్ ఏంటి, ఫస్ట్ మనకి స్థితి మనం చూసుకోవాలి, కంజంక్షన్ చూసుకోవాలి. 6th భావంలో రోగ భావంలో ఉన్న ప్లానెట్స్ ఏంటి. రోగభావంలో ఉన్న ప్లానెట్స్ శుక్రుడు, వీనస్. అయితే శుక్ర వీనస్ల కాంబినేషన్లో మనకి ఏ రోగాలు రావచ్చు అనే ఐడియా కూడా మనకి కొంచెం ఉండాలి. మనం ప్లానెట్స్ తాలూకా నెంబర్ ఆఫ్ కారకత్వాలు ఉంటాయి, వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే వాటి కాంబినేషన్లో వచ్చే రోగాలు ఉంటాయి, వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. బేసికల్గా మనకు అంత మెమరీ లేదు కాబట్టి పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నవి చాలా ఉంటాయి. 12 భావాలు, 9 ప్లానెట్స్, మళ్ళీ 2-3 ప్లానెట్స్ని కలిపి ఇక్కడ 2 ప్లానెట్స్ ఉన్నాయి, కొన్నిసార్లు 4 ప్లానెట్స్ ఉంటాయి. అప్పుడేం చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 4 ప్లానెట్స్ ఉన్నాయి, యురేనస్, మార్స్, జూపిటర్, మూన్. ఇక్కడ కూడా మనకి కాంబినేషన్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేయగలగాలి, అది కష్టం. సో దానివల్ల ఏంటంటే
మనం గెస్ చేస్తూ రూల్ అవుట్ చేస్తూ ట్రై అండ్ టెస్టెడ్ అంటూ ఉంటారు కదా, సో అలా అనమాట. ఈ డిసీజ్ అవ్వచ్చా, ఓకే దీనికి పాసిబిలిటీ లేదు. ఇంకో డిసీజ్, దీనికి ఛాన్స్ ఉందా, దీనికి పాసిబిలిటీ లేదు. రూల్డ్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఒక 2 డిసీజులు, దీనికి పాసిబిలిటీ ఉంది, దీనికి పాసిబిలిటీ ఉంది, ఈ 2 అవ్వచ్చు. ఇలా మనం నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేవి చూసి వాటిని రూల్ అవుట్ చేసుకుంటూ ఒక కన్క్లూషన్కి 1, 2 లేకపోతే 3 కన్క్లూషన్స్కి వస్తాం. ఈ 3 కన్క్లూషన్స్లోని మనకి మళ్ళీ క్లయింట్ని అడిగి ఏంటి ఇలాంటివి ఏమైనా జరిగాయా అంటే వాళ్ళు చెప్తారు. లేదా వాళ్ళ ఫ్యామిలీలో కొన్నిసార్లు డిసీజెస్ ఉండొచ్చు, ఇన్హెరిటెడ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు, చాలాసార్లు. ఆ ఇన్హెరిటెడ్ ప్రాబ్లమ్స్ మనకి ఈ ఉన్న ప్లానెట్స్కి ఏవైనా కనెక్ట్ అవుతున్నాయా, ఇలా చూసుకొని మనం కాంబినేషన్స్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో చూసుకొని మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట డిసీజ్ని. ఎందుకంటే ఇక్కడ మనకి డిసీజ్ ఏంటో తెలియదు. యూజువల్గా అయితే తెలుస్తుంది రికవరీ ఎప్పుడు, ఎందుకంటే వీళ్ళు హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్ టెస్ట్లు అవి చేసేస్తారు, చెప్పేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలియలేదు వాళ్ళకి ఇంకా డిసీజ్ ఏంటో తెలియలేదు. సో ఫర్దర్గా ఇంకో బ్లడ్ టెస్ట్కి వెళ్ళడం జరిగింది, ఇది వేరే కంట్రీలో. అయితే మనకి ఇప్పుడు చూద్దాం, సూర్యుడు మనకి వైటాలిటీని చూపిస్తాడు, అలానే వీనస్ కిడ్నీస్ని చూపిస్తుంది. ఈ రెండిటికి సంబంధించి ప్రాబ్లం అవ్వచ్చు 6th హౌస్లో, రోగస్థానంలో. లేదంటే సూర్యుడు కంటిని చూపిస్తాడు, వీనస్ చూపు, విజన్ అన్నమాట, దాన్ని చూపిస్తుంది, ఇది కూడా అవ్వచ్చు. కానీ మనకి ఆల్రెడీ హస్బెండ్ చెప్పింది ఏంటంటే టెస్ట్లు అన్నీ చేయించారు, డిసీజ్ ఏమిటో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆర్గాన్ రిలేటెడ్ డిసీజ్ అయితే మనకి టెస్ట్లో తెలిసిపోవాలి, కానీ అది ఇంకా తెలియలేదు. ఆమెకున్న వేళ్ళు పట్టేయడం, కాళ్ళు చేతులు పట్టేయడం, లేవలేకపోవడం, విపరీతమైన నీరసం, ఒక 5 నిమిషాలు కూడా నించోని పని చేసేంత 5-10 నిమిషాల్లో పని చేస్తే టక్కన కూర్చుండిపోవాలన్నమాట, విపరీతమైన నీరసం. ఇవి సిమ్టమ్స్, మనకి వాడు ఇచ్చిన సిమ్టమ్స్. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి ఇక్కడ సూర్యుడు వైటాలిటీకి కారకుడు. బాడీలో అసలు మినిమం ఎనర్జీ, జీవశక్తి ఏదైతే ఉందో అది సూర్యుడి నుంచి మనం చూస్తాం. వైటాలిటీ, అలాగే ఇమ్యూనిటీ సిస్టము, ఇవి ఎలా ఫైట్ చేస్తున్నాయి. మనకు అక్కడ మిలియన్ ప్లానెట్స్ కూడా వస్తాయి. సూర్యుడు అలానే ఇది స్త్రీ జాతకంలో మెయిన్ ఏముంటాయి, స్త్రీ హార్మోన్స్ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా అవ్వచ్చు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్లస్ వైటాలిటీ ప్రస్తుతానికి మనకున్నవి, మనకు తెలిసినవి. ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్ని, ఎందుకంటే మనం ముందరే కొంత బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటాం కదా, దాన్ని బట్టి మనకి ప్రస్తుతానికి అర్థమైంది ఏంటంటే సూర్యుడు వైటాలిటీ ఒకటి లేదు. దీంట్లో సూర్యుడు ప్రత్యేకించి రావడానికి ఏంటంటే మనకి విటమిన్ డి తాలూకా లోపం అన్నది కనిపిస్తుంది. ఒకటి విటమిన్ డి లోపం కనిపిస్తుంది. శుక్రుడు ఏంటంటే ఫీమేల్ హార్మోన్స్కి కారకుడు. చంద్రుడు జలం, అండం, దాని పెరుగుదల. అలానే మనకి బ్లడ్ ఫ్లో కానీ అసలు ద్రవ స్థితిలో ఏదైనా మన శరీరంలో ఉంది అంటే అక్కడ మనకి ఈ 2 జలతత్వ గ్రహాలైన వీనస్, చంద్రుడు వీళ్ళు ఉంటారు. వీళ్ళ కారకత్వాలు అక్కడ దెబ్బతింటే దానికి సంబంధించిన డిసీజ్ రావడం అన్నది జరుగుతుంది. అయితే ఇక్కడికి మనకు ఒక విషయం కన్ఫర్మ్ అయింది, ఆమె ఫీమేల్, ఏజ్ని బట్టి మనకి వైటాలిటీ ఒకటి లేదు, తర్వాత విటమిన్ డి ఒకటి లేదు. వాళ్ళు ఉండే ప్రదేశాన్ని బట్టి విటమిన్ డి అని నేను ఐడెంటిఫై చేయగలిగాను వాళ్ళు. ఎందుకంటే మనకి దేశకాలమాన పరిస్థితులు ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ చార్ట్, ఈవెన్ మనం జన్మజాతకం చదివినప్పుడు కూడా వాళ్ళు ఏ దేశంలో ఉంటున్నారు, ఎలాంటి డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎంబీబీఎస్ చదివే డాక్టర్స్ కూడా మనకి ఇలానే చదువుతారు. మన వేరే దేశం నుంచి వచ్చారా అని, అంటే విదేశీయులు ఇండియాలో కానీ లేదా అక్కడ కానీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వెంటనే మైండ్ ట్యూన్ అయిపోతుంది, ఓకే వీళ్ళు ఆ దేశం నుంచి వచ్చారు కాబట్టి మేబీ ఈ పాసిబిలిటీస్ ఉండొచ్చు అని. అలానే వాళ్ళు రీసెంట్గా విజిట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా, ఎందుకంటే తెలిసిపోతుంది వాళ్ళకి ఆ దేశంలో ఉన్న ఆ జియోగ్రఫీని బట్టి డిసీజెస్ అన్నవి తెలుస్తాయి వాళ్ళకి. మనం కూడా అదే పని చేయాలి. మనం కూడా దేశకాలమాన పరిస్థితులని గుర్తుపెట్టుకొని వ్యక్తి తాలూకా ఏజ్, జెండర్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి అవన్నీ తెలుసుకుంటేనే మనకి ఫర్దర్గా రూల్ అవుట్ చేయడానికి మనకి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. అయితే ఇక్కడ మనకి 6th భావంలో మనకి సూర్యుడు, వీనస్ వల్ల మనకి
ఈ డిసీజ్ అన్నది మనం ఈ విధంగా నిర్ణయించుకున్నాం. ఫర్దర్ క్యాలిక్యులేషన్స్లో చూస్తే 6th కస్ప్ సబ్లాడ్ 6th కస్ప్ సబ్లాడ్ ఏం చెప్తున్నాడో అది కూడా చూద్దాం. 6th కస్ప్ సబ్లాడ్ మెర్కురీ అయ్యాడు. ఆ మెర్కురీ తాలూకా ఏమిటి? మెర్కురీ సూర్య రాశిలో లియోలో ఉన్నాడు, కేతు నక్షత్రంలో ఉన్నాడు, జూపిటర్ సబ్లో ఉన్నాడు. ఎందుకంటే మనకి ప్రశ్న వేసేటప్పుడు ప్రతిసారి 6th భావంలో గ్రహాలు ఉండకపోవచ్చు. గ్రహాలు ఉంటే మటుకు ఇన్ కేసు వాటిని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ప్లానెట్స్ లేవనుకోండి, మనకి ఇదే డిసీజ్ సమ్ చార్ట్ వచ్చింది, అక్కడ 6వ భావంలో ప్లానెట్స్ లేవు. ఇప్పుడు 6th కస్ప్ సబ్లాడ్ ఏం చెప్తున్నాడు, 8th కస్ప్ సబ్లాడ్ ఏం చెప్తున్నాడు, అదంతా క్రానిక్ డిసీజ్ అయి ఉంటుంది. అవి కూడా మనం చూసుకోవాలి. కొన్నిసార్లు మనకి 8th కస్ప్లోని 6th కస్ప్లోని రెండిట్లోని ప్లానెట్స్ ఉంటాయి. అప్పుడు కూడా మనం రెండింటిని కన్సిడర్ చేస్తూ ఉండాలి. అయితే ఈ మెర్కురీ ఏం చేస్తుంది? మెర్కురీ 5th లార్డ్ అయ్యాడు, 8th లార్డ్ అయ్యాడు, స్థితి సప్తమంలో ఉన్నాడు. అయితే మనకి 2-7 భావాలు ఏవైతే ఉన్నాయో అవి మ్యాలిఫిక్ స్థానాలు అనమాట. మ్యాలిఫిక్ స్థానాలు రోగం దగ్గరకు వచ్చేసరికి లేదా ఎనీ నెగిటివ్ ఈవెంట్ దగ్గరకు వచ్చేసరికి వీటిని మారక స్థానాలు అంటారు. అంటే మారక స్థానం అంటే మరణం జరుగుతుందని కాదు. యాక్చువల్గా ఏంటంటే ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది యాడ్ అవుతుందన్నమాట మిగిలిన వాడికి. 6, 8, 12తో పాటు ఈ మారక స్థానాల తాలూకా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది యాడ్ అవుతుంది అక్కడ. అలానే బాధక స్థానాలు చర, స్థిర, ద్విస్వభావ రాశులు మనకి బేసిక్గా ఉన్నవి. అయితే చరరాశులకి 11వ స్థానం బాధక స్థానం అవుతుంది. అలానే స్థిర రాశులకి 9వ స్థానం బాధక స్థానం అవుతుంది. అలానే ద్విస్వభావ రాశులకి 7వ స్థానం బాధక స్థానం అవుతుంది. ఈ చర, స్థిర, ద్విస్వభావ రాశులకి బాధక స్థానాలు డిఫరెంట్గా ఉంటాయన్నమాట. 11, 9, 7 మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మారక స్థానాలు మటుకు ప్రతి లగ్నానికి మారక స్థానాలు 2, 7 ఇవి 2 మారక స్థానాల కింద తీసుకుంటారు. అలా అంటే మరణం అని కాదు, సమ్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ యాడప్ అవుతుందన్నమాట ఆ మిగిలిన భావాలతో కలిపి. అయితే ఇది ఎప్పుడు దీని ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు ఉంటుంది ఏమిటి అన్నది మనం అక్కడ ఉండే ప్లానెట్స్, ఆ భావాలలో ఉండే ప్లానెట్స్ ప్లస్ దశాభుక్తుల్ని చూసుకుంటూ అవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అన్న దాన్ని బట్టి వ్యక్తి నెగిటివిటీని అంటే మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఎంత అనుభవిస్తాడు అన్నది మనం నిర్ధారణ చేసుకోవాలన్నమాట. అయితే మెర్కురీ కూడా ఇక్కడ బాధక స్థానానికి యాడ్ అయ్యాడు. మెర్కురీ కూడా మారక స్థానానికి యాడ్ అయ్యాడు, ఎందుకంటే 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. అయితే ఇప్పుడు రికవరీ ఎలా ఉంటుంది ఏమిటి అన్నది చూడాలి. రికవరీ దగ్గరకు వచ్చేసరికి మనకి తెలుసు, 5వ స్థానం లాభస్థానం. 5వ స్థానానికి లాభస్థానంతో కనెక్షన్ ఉంటే రికవరీ పాసిబిలిటీ ఉంది అని మనం చెప్తాం. ఇక్కడికి వచ్చేసరికి 5వ స్థానానికి జూపిటర్ సబ్లాడ్ అయ్యాడు. దీనికి 11th హౌస్తో ఏదైనా కనెక్షన్ ఉందా అని చూస్తే డైరెక్ట్గా 11th కస్ప్ సబ్లాడ్ కూడా జూపిటరే అయ్యాడు. అంటే రికవరీ ఉంది అన్న విషయం మనకి చూపిస్తున్నాడు. సరే, ఇప్పుడు కొన్నిసార్లు మనకి 11th కస్ప్కి వేరే ఎవరో సబ్ ఉంటారు. సరే, ఇప్పుడైతే డైరెక్ట్గా జూపిటర్ వచ్చాడు, కానీ వేరే ఎవరో సబ్ ఉంటారు. అప్పుడు 11th భావానికి ఈ 5th కస్ప్ సబ్లాడ్ ఎలా కనెక్ట్ అయ్యాడు అన్నది మనం చూడాలి. అప్పుడు 5th కస్ప్ సబ్లాడ్ తాలూకా రచన ఏదైతే ఉందో అది చూడాలి. వీనస్ రాశిలో ఉన్నాడు, చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, కేతు సబ్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు మనకి పంచమానికి 11th హౌస్కి జూపిటరే వచ్చాడు కాబట్టి ఎస్, రికవరీ పాసిబిలిటీ ఉంది అని మనం డైరెక్ట్గా చెప్పచ్చు. కానీ ఈ 5th కస్ప్ సబ్లాడ్ ఏం చెప్తున్నాడు, లేదా 11th కస్ప్ సబ్లాడ్ ఏం చెప్తున్నాడు అది చూద్దాం. వీనస్ రాశిలో ఉన్నాడు, చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు మనకి 6th లార్డ్. అలానే జూపిటర్ సబ్లో ఉన్నాడు, కేతు సబ్లో ఉన్నాడు. కేతు చూస్తే మనకి ఇక్కడ 8th హౌస్లో ఉన్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది మనకి ఇక్కడ చంద్రుడేమో 6th
చంద్రుడేమో 6th లార్డ్, కేతు ఏమో డైరెక్ట్గా 8th హౌస్లో కూర్చున్నాడు. కానీ 5th కస్ప్ సబ్లార్డ్ జూపిటర్ అయ్యాడు, 11th కస్ప్ సబ్లార్డ్ కూడా జూపిటర్ అయ్యాడు. అంటే రికవరీ కనిపిస్తుంది. మళ్ళీ ఎగైన్ మనకి డిసీజ్ కనిపిస్తుంది, అష్టమ స్థానం ప్రొలాంగ్డ్ డిసీజ్ కనిపిస్తుంది. మళ్ళీ కేతువు చూడండి, అంటే కేతువు డైరెక్ట్గా అష్టమ స్థానంలోనే ఉన్నాడు. కేతువు డిలే క్యాండిడేట్ అనమాట. అంత తొందరగా ఒక కూలికి రానివాడు. మనకి ఇక్కడ డిసీజ్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఈ టైంలో ఏంటంటే నేను మళ్ళీ అతనికి మెసేజ్ పెట్టాను, సార్ నాకు మీ వైఫ్ చార్ట్ ఇవ్వండి, అక్కడ చార్ట్లో ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఎందుకంటే మనకి ప్రశ్న చార్ట్ చాలా స్ట్రాంగ్, కానీ ప్రశ్న చార్ట్ కన్నా బర్త్ చార్ట్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం కాబట్టి మనం బర్త్ చార్ట్ నుంచి ఏం జరుగుతుందో చూడాలి. అయితే బర్త్ చార్ట్ని షేర్ చేసే పర్మిషన్ నా దగ్గర లేదు కాబట్టి నేను అది షేర్ చేయట్లేదు. కానీ మీకు విషయం చెప్తాను. బర్త్ చార్ట్లో చూసేటప్పుడు మనకి బర్త్ చార్ట్లో కూడా మనకి దశాభుక్తులు అన్నవి మనకి కన్ఫర్మ్ అవుతాయి. అంటే చూస్తాం మనం ఏం జరుగుతుంది ఏంటి అని. డిసీజ్ ఎప్పుడైతే ఈమె అనుభవిస్తుందో మనకి బర్త్ చార్ట్లో కూడా 6వ భావం, 8వ భావం, 12వ భావం యాక్టివేషన్లో ఉంటాయి. మనకి ఆ దశాభుక్తులే అవే కన్ఫర్మ్. దశ ఎంత పెద్ద దశ న్యూట్రల్గా ఉన్నా కూడా భుక్తి అంతర అన్నవి మనకి కన్ఫర్మ్ చేస్తాయి విషయాన్ని. ఖచ్చితంగా అది 6, 8, 12 భావాలకి కన్ఫర్మ్గా కనెక్షన్ ఉండి తీరుతుంది. అయితే నేను ఆమె బర్త్ చార్ట్ని తీసుకొని ఆ బర్త్ చార్ట్ని అనలైజ్ చేసేటప్పుడు అక్కడ కూడా నాకు పెద్ద డిసీజ్ అన్నది అంత భయంకరమైన డిసీజ్ కనిపించలేదు. కానీ ప్రొలాంగ్డ్ అప్పటికే వాళ్ళకి 3 months బట్టి వాళ్ళు చూసుకుంటున్నారు. యూజువల్గా మనకి వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే కొంచెం అపాయింట్మెంట్స్ అన్నవి లేట్గా దొరుకుతూ ఉంటాయి. మన ఇండియా అంత ఫ్రీడమ్ అక్కడ లేదు. ఇండియాలో అయితే మనం ఫస్ట్ అపాయింట్మెంట్ తర్వాత వెంటనే మనకి సాయంత్రం పొద్దున్నే టెస్ట్ ఇస్తే బ్లడ్ ఇస్తే సాయంత్రంకో రేపుకో విదిన్ 24 hours మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. దాన్ని పట్టుకొని వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇండియాలో కొంచెం అన్నీ త్వరగా జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉండడం వల్ల ఆ ఛాన్స్ లేదు. వాళ్ళు ఒక 3 months వెయిట్ చేసి తర్వాత ప్రశ్న అడిగారు అనమాట యాక్చువల్గా. అయితే బర్త్ చార్ట్ ప్రకారం కూడా నాకు అంత భయంకరమైన డిసీజ్ అయితే కనిపించలేదు. అయితే ఆమె ఏజ్ ప్రకారం మనకి 6th హౌస్లో ఉన్న ప్లానెట్స్ ప్రకారం విటమిన్ డి డెఫిషియన్సీ బాగా కనిపిస్తుంది. అలానే మెనోపాస్ టైంలో వీనస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కూడా మనకి బాగా కనిపిస్తుంది. ఈ 2 విషయాలు నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఈ టైంలో ఏమైందంటే మనకి 8th హౌస్ కనిపిస్తుంది అంటే రిలీఫ్ కనిపిస్తుంది, కానీ స్ట్రగుల్ అనమాట. మనకి యూజువల్గా ఇలా మళ్ళీ అంటే ప్రశ్న చాట్లో మనకి మళ్ళీ దుస్థానాలకి ఎప్పుడైతే ఈ కనెక్షన్ వస్తుందో ప్రాబ్లం రీలాప్స్ అవ్వచ్చు, లేదంటే ప్రాబ్లం ట్రీట్మెంట్కి ప్రొలాంగ్డ్ టైం. ఎందుకంటే 8th హౌస్ 6th హౌస్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, ప్రొలాంగ్డ్ టైం అనమాట. చాలా ఎక్కువ టైం పడుతుంది. లేదా ట్రీట్మెంట్ అనేది కొంచెం అగ్రెసివ్గా ట్రీట్మెంట్ ఉంటుంది. కొంచెం స్ట్రాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ డిసీజ్ తగ్గదు. క్రానిక్ డిసీజ్ అనమాట. ఇలాంటివి మనకి చెప్తూ ఉంటుంది. అయితే ఆమె బర్త్ చార్ట్ నుంచి కూడా పరీక్షిస్తే మనకు అదే మనకు కనిపిస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే వాళ్ళకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇండియన్ డాక్టర్స్కి రిపోర్ట్స్ అవి పంపించడం జరిగింది. వాళ్ళేమో మీరు ఇండియా రండి, మనం డాక్టర్ మనం బ్లడ్ టెస్ట్లు అవి చేసి విషయం ఏంటో చేసి తేల్చుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఒక 1 monthలో వాళ్ళ ఆఫీస్ పనులు అవి చూసుకొని ఇండియా వచ్చారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేస్తే డాక్టర్ కూడా ఇది మెనోపాజ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పైగా విపరీతమైన విటమిన్ డి, మెగ్నీషియమ్స్ తాలూకా ల్యాక్ ఆఫ్ దీస్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఆల్సో. మినరల్స్ మనకి స్మాల్ క్వాంటిటీస్లో బాడీకి అవసరం అవుతుంది ఇన్ ఏ డే, బట్ అవి చాలా ఇంపార్టెంట్. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని చెప్పి ఆమెకి విటమిన్ డి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదొక 3 months ట్రీట్మెంట్. ఫస్ట్ ఇంజెక్షన్స్, తర్వాత ట్యాబ్లెట్స్, తర్వాత ఫుల్లీ రికవరీ అవ్వడం. వాళ్ళకు ఒక 3 months ఇండియాలోనే ఉండి ఈ ట్రీట్మెంట్ అంతా చేయించుకోవడం అనేది జరిగింది. ఈ ఇంజెక్షన్స్ ఎప్పుడైతే పడ్డాయో, ఈ మెగ్నీషియం ఎప్పుడైతే సప్లిమెంట్స్ అవి వాడడం జరిగిందో ఆవిడకి బాడీలో ఆ శక్తి మళ్ళీ రావడం, ప్లస్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ కావలసిన
ఏవైతే తీసుకోవాలో జాగ్రత్తలు అవి ఏం తీసుకోవాలో వాళ్ళు క్షుణ్ణంగా శుభ్రంగా డాక్టర్ని అడిగి కనుక్కొని 3 నెలలు ఇండియాలోనే ఉండి దే వెంట్ బ్యాక్ టు దేర్ హోమ్. సో ఇది జరిగిందనమాట. ప్రశ్న చార్ట్లో ఎప్పుడైనా మనకి ఇలాంటి కన్ఫ్యూజన్ వచ్చేటప్పుడు బర్త్ చార్ట్ని ఎప్పుడూ పక్కన పెట్టుకోవాలి. కన్ఫ్యూజన్ రాకపోతే ఓకే, మనకి అన్నీ డైరెక్ట్గా కనిపించేస్తున్నాయి అనుకోండి, బాధ లేదు. లేదా అంటే బర్త్ చార్ట్ని ఎప్పుడూ పక్కన పెట్టుకోవాలి. ప్రశ్న తీసుకున్నా కూడా బర్త్ చార్ట్ని చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి బేసిక్గా బర్త్ చార్ట్లోని ప్రశ్న చార్ట్లోని అదే కన్ఫర్మ్ అవుతుంది. అవే ప్రశ్నలు వస్తాయి కూడా మన దగ్గరికి, లేకపోతే వాళ్ళు ప్రశ్నలు వెయ్యరు కదా. అయితే ఇంకొక పద్ధతి ఏంటంటే రొటేషన్ ఆఫ్ ద చార్ట్ అని చెప్పి ఒక పద్ధతి ఉంది. అంటే ఇప్పుడు ఇదే చార్ట్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హస్బెండ్ వైఫ్ తాలూకా హెల్త్ ఎలా ఉంది అన్నది ప్రశ్న. సో కొన్నిసార్లు ఏంటంటే చార్ట్ రొటేషన్ అని చెప్పి కేపీలో కొంతమంది చేస్తూ ఉంటారు, కానీ అది అవసరం లేదు. ఎందుకంటే మనం చార్ట్ వేసేదే ఆ పలానా వ్యక్తి తాలూకా సమస్య ఏంటి అని తెలుసుకోవడానికి. సో ఆ వ్యక్తే లగ్నం. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను హస్బెండ్ అడిగారు చార్ట్, సో ఈ హస్బెండ్ని లగ్నంగా తీసుకుంటారు, దానికి సప్తమాన్ని వైఫ్గా తీసుకుంటారు. ఇప్పుడు రొటేషన్ ఆఫ్ ద చార్ట్ అన్నమాట. ఇప్పుడు వైఫ్ తాలూకా ఇప్పుడు సింహం అయింది కదా, వైఫ్ అంటే సప్తమ స్థానం, దీన్ని ఎసెండెంట్ కింద తీసుకుంటారనమాట, లగ్నం కింద తీసుకుంటారు. దీన్ని లగ్నంగా తీసుకొని అంటే సింహ లగ్నానికి 6వ భావం శని అవుతాడు, 8వ భావం జూపిటర్ అవుతాడు, 12వ భావం మనకి చంద్రుడు అవుతాడు. ఇది చార్ట్ రొటేషన్ అన్నమాట. చార్ట్ వేస్తాం, అందులో హస్బెండ్, ఎందుకంటే ప్రశ్న హస్బెండ్ అడిగాడు కాబట్టి హస్బెండ్ ఏమో లగ్నం కింద చూస్తారు, సప్తమాన్ని వైఫ్ తీసుకుంటారు. వైఫ్ తాలూకా హెల్త్ గురించి మనం అడుగుతున్నాం కాబట్టి వైఫ్ తాలూకా లగ్నాన్ని రాశిని లగ్నంగా చేసుకొని ఈ 6, 8, 12 భావాలను చూస్తారు. లేదా ఇప్పుడు ఒక సిస్టర్, ఒక అక్క, చెల్లెల తాలూకా హెల్త్ ఎలా ఉంటుంది అని ప్రశ్న వేసింది. ఇప్పుడు అక్కనేమో లగ్నంగా తీసుకుంటారు, చెల్లి 3వ స్థానంగా తీసుకుంటారు. ఇప్పుడు చెల్లి తాలూకా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి చెల్లి తాలూకా అంటే ఏరిస్ని ఎసెండెంట్గా తీసుకొని ఇక్కడి నుంచి 6, 8, 12 భావాల్ని చెక్ చేస్తూ ఉంటారు. దీన్ని చార్ట్ రొటేషన్ అన్నమాట. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాతగారికి ఒంట్లో బాగాలేదు, వాళ్ళ గ్రాండ్ సన్నో లేకపోతే గ్రాండ్ డాక్టరో ప్రశ్న అడుగుతున్నారు. ఈ గ్రాండ్ సన్ ప్రశ్న లగ్నం అవుతాడు. అంటే తాతగారు అంటే తల్లి తాలూకా తండ్రి అనుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ తల్లి 4వ స్థానం అవుతుంది. అంటే ఇక్కడేమో తల్లి తాలూకా 9వ స్థానం తాత అవుతుంది. అంటే తల్లికి తండ్రి 9వ స్థానం అన్నమాట. ఇది తాత 12వ స్థానం అవుతారు. ఇప్పుడు మకరాన్ని లగ్నంగా చేసుకొని ఈ మకరం నుంచి 6, 8, 12 భావాలు ఏం చెప్తున్నాయా అన్నది చూస్తారు. ఇది రొటేషన్ ఆఫ్ ద చార్ట్. కానీ మనం రొటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాత చార్ట్ వచ్చినా కూడా తాతగారి తాలూకా హెల్త్ ఎలా ఉంది అన్నదే మనకి ఇంపార్టెంట్. మన చార్ట్ని దేనికోసం చదువుతున్నాం? తాతగారి హెల్త్. అంటే ఒక వ్యక్తి తాలూకా హెల్త్, ఆ వ్యక్తే మనకి లగ్నం అవుతాడు. అది రిలేషన్ ఏదైనా అవనియండి, ఆ వ్యక్తే మనకి లగ్నం. లగ్నం నుంచే మనం భావాల్ని ఏదైతే అది చూడాలి. ఇప్పుడు ఒక అక్క తమ్ముడి తాలూకా పెళ్లి కోసం అడుగుతోంది అనుకోండి. ఇప్పుడు ఓకే, ఇక్కడ అక్కని తీసేసుకున్నాం, ఇతను తమ్ముడు తీసేసుకున్నాం. ఈ తమ్ముడికి నుంచి తమ్ముడిని లగ్నంగా చేసుకొని 2, 7, 11 భావాలు, ఎందుకంటే మనం మ్యారేజ్కి 2, 7, 11 భావాలను చూస్తాం. ఇది తీసేసుకొని ఈ 2, 7, 11 భావాలు రొటేషన్ అవసరం లేదు. మనకి ఇక్కడ తమ్ముడే లగ్నం, తమ్ముడికే పెళ్లి చెయ్యాలి కాబట్టి తమ్ముడి నుంచే మనకి, అంటే లగ్నం నుంచే మనకి
2, 7, 11 భావాలు ఎలా కనెక్ట్ అవుతున్నాయా అన్నది చూస్తాం. మనకి చార్ట్ రొటేషన్ అవసరం లేదు. నేనైతే చార్ట్ రొటేట్ చెయ్యను. ఎందుకంటే ఆ వ్యక్తే మనకి లగ్నం అవుతాడు కాబట్టి, ఆ లగ్నం నుంచే వ్యక్తికి ఏం కావాలి అన్నది ప్రశ్న ఎవరైనా అడగనియండి, అనవసరం. కానీ మనకి మ్యాటర్ అంటే దేనికోసం అడుగుతున్నారు, అదే ఆ ప్రశ్నకి మనం ఆన్సర్ వెతకడానికి మనం ఆ లగ్నాన్ని ఆ వ్యక్తి కింద చేసుకుంటాం. ఎవరు ప్రశ్న అడిగారు ఏమిటి అన్నది మనకి అది అంత ఇంపార్టెంట్ కాదు. దాన్ని పట్టుకొని మనం లగ్నాన్ని రొటేట్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే చెయ్యను. నా ప్రాక్టీస్లో నేను ఇదే చూశాను, నాకు ఇలాగే పనిచేస్తుంది. కాబట్టి ప్రిడిక్షన్స్ బాగానే వస్తున్నాయి. నేనైతే ఎప్పుడు చార్ట్ రొటేట్ చేయలేదు. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.